సుభాష్ చంద్రబోస్ నేతాజీ అని వీరికి బిరుదు. వీరు ఉత్కల ప్రాంతంలోని కటక్లో క్రీస్తు శకం 1897 జనవరి 23న ప్రముఖ న్యాయవాది జానకీనాథ బసు, ప్రభావతీదేవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుండి స్వాభిమానంతో పట్టుదలతో ఉండేవాడు. ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో చదువుతున్నప్పుడు భారతీయులను కొడుతున్న ఆంగ్లేయుల పిల్లలను ఎదిరించి చావబాదాడు. ఒక పుస్తకంలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవకారుల చిత్రాలను అతికించుకుని నేను కూడా ఇలా జీవించాలి, నేను కూడా ఇలా మరణించాలి అని వ్రాసుకున్నాడు. సుభాష్ తన మిత్రులందరితో కలిసి కటక్లో స్వేచ్ఛా సేవా సంఘ్ను స్థాపించి చుట్టుప్రక్కల గ్రామాలలో సేవా కార్యక్రమాలు చేసేవాడు. 1919లో జలియన్ వాలాబాగ్లో భారతీయులపై జరిగిన అమానుష చర్యకు కలత చెంది ఇంగ్లండులో ఐపీఎస్ చదువుతున్న సుభాష్ బాబు 1920లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించి స్వాతంత్ర్య సమరంలోకి దూకాడు. నా జీవితం వివేకానందుని ప్రభావంతో రూపొందింది. జ్వలంతమైన వివేకానందుని దేశభక్తి భావాలు నా రక్తనాళాల్లో లావావలే ప్రవహించి నన్ను ఉత్తేజపరుస్తూ జాతీయోద్యమంలో ముందుకు నడిపిస్తున్నాయి అని సుభాష్ చంద్రబోస్ నిగర్వంగా చెప్పుకున్నాడు. సుభాష్ చంద్రబోస్కు దేశబంధు చిత్తరంజన్ దాసు రాజకీయ గురువు. 1921లో వేల్స్ యువరాజు యొక్క భారత సందర్శనను వ్యతిరేకిస్తూ సుభాష్ చంద్రబోసు స్వచ్ఛంద సైనికుల దళాన్ని సమకూర్చుకొని హర్తాల్ నిర్వహించాడు. ఆంగ్లేయులు ఈయనను బర్మాలోని మండాలే జైలులో బంధించినప్పుడు దుర్గా పూజలు జరుపుకోవడానికి అనుమతివ్వాలని ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించాడు. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఉద్యమించాడు. కొంతకాలం బెంగాలీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన అతివాది. స్వరాజ్యం తప్ప మరేమీ అక్కర్లేదు అని మాత్రమే ప్రతిపాదించి పలువురి సమర్థనను పొందాడు. 1938లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. కార్యకర్తలలో ఉత్సాహం పెల్లుబుకేలా తక్షణ కార్యక్రమాలను, దీర్ఘకాలిక కార్యక్రమాలను రూపొందించాడు. స్వరాజ్య సాధనా దిశగా ఆఖరి పోరాటానికి మనం సిద్ధం కావాలి అని పిలుపునిచ్చాడు. ఒకసారి నాగపూర్లో రైలులో వెడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పద సంచలనాన్ని చూసిన తరువాత ఆయనలో ఆత్మవిశ్వాసం ప్రబలింది. నేతాజీ యూరప్ పర్యటనలో ఉన్న సమయంలోనే కొన్ని అభ్యుదయ భావాల్ని, తీవ్ర చర్యల్ని తన పందాలో ప్రజల ముందుంచడం కోసం కాంగ్రెసులో భాగమని ప్రకటిస్తూనే ఫార్వర్డ్ బ్లాక్ అనే సంస్థను ప్రారంభించాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యాక బోస్ను ఆంగ్ల ప్రభుత్వం నిర్బంధించింది. బ్రిటిష్ వారి కన్నుగప్పి 1941లో గృహ నిర్బంధం నుండి తప్పించుకొని పెషావర్ మీదుగా జర్మనీకి వెళ్లి హిట్లర్ను కలిసి భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని గురించి తెలియజేసి ఆయన సమర్థనను కూడా సంపాదించాడు. జర్మనీ, జపాన్ దేశాలను సందర్శించి భారతీయులను సమీకరించి 1942 జనవరి 26న ఆజాద్ హిందూ ఫౌజ్ అనే స్వతంత్ర్య జాతీయ సైన్యాన్ని రూపొందించాడు. అప్పుడు జపాన్ దేశం అండమాన్ నికోబార్ దీవులను నేతాజీకి స్వాధీనం చేసింది. 1943 అక్టోబర్ 21న సింగపూర్ నుండి తాత్కాలిక ప్రభుత్వంలోని అధికారులను ప్రకటించాడు. వీటికి కావలసిన నిధులను భారతీయుల నుండే స్వీకరించిన స్వాభిమాని. ఢిల్లీ ఎర్రకోట మీద సైతం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే సంకల్పంతో ఢిల్లీ చలో అనే పిలుపునిచ్చాడు. ప్రజలలో చైతన్యాన్ని, పులకరింతలను కలిగించేలా జైహింద్ అనే నినాదాన్నిచ్చాడు. ఇది జాతీయ నినాదంగా నేటికి మారుమ్రోగుతూ ఉంది. మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యమిస్తాను అని దేశ యువతకు సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చాడు. 1945 ఆగస్టు 18 నాడు ఫార్మోజీ సమీపంలో విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లుగా టోక్యో రేడియో ప్రకటించింది. అయితే అప్పట్లో విమాన ప్రమాదం ఏదీ జరగలేదని థాయిపై ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. నేతాజీ ఎప్పటి వరకు జీవించి ఉన్నారు, వారి చివరి రోజులు ఎక్కడ ఏ విధంగా గడిచాయి అన్న విషయం ఇప్పటికీ అంతు చిక్కని ఓ రహస్యమే. నేతాజీ ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువతకు ఆదర్శమవుతాయి. శౌర్యం, ధైర్యం, సంఘటన కుశలత, ప్రయత్నశీలత, త్యాగము మరియు బలిదానములనే అత్యుత్తమ ఆదర్శాలను ప్రపంచం ముందుంచిన మహానాయకుడు సుభాష్ చంద్రబోస్.